నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది తెలిపిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ ఈ 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువ 1.85 లక్షల కోట్లు, రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. వీటితో పాటుగా మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. ఇంటర్ విద్యలో సంస్కరణపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుండి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణ జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణ చేపడుతున్నాం. సైన్స్, ఆర్ట్స్, భాష సబ్జెక్టులో సంస్కరణ అమలు చేస్తాం. 2024-2025 నుండి 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-2026 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్టీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుంది. 15 రాష్ట్రాల్లో ఎన్టీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ఇంటర్లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్టు కాంబినేషన్లకు ప్రతిపాదన చేస్తున్నాం. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణ తెస్తాం. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు తొలగిస్తాం. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి. సిబిఎస్ఈ విధానంలో ముందుకెళ్తాం. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది. ఈ నెల 26లోగా సంస్కరణపై సలహాలు, సూచన పంపాలి. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణ వివరాలు ఉంచామని కృతికా శుక్లా తెలిపారు. ఈరోజు మన బిఐలో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్
పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIE reforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.ap.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి BIEలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ. ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. కరెంట్ సిలబస్ ఈ 2 ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 ఇయర్స్ నుంచి దెర్ హ్యాస్ బీన్ నో రివిజన్ ఇన్ BIE ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ లాంగ్వేజెస్కి 2018-19లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో ఈ సంవత్సరం నుంచి NCERT బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే NCERTతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం కూడా BIE నుంచి ఫస్ట్ ఇయర్ బుక్స్ డిజైన్ చేసాము. దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తారు, నీట్ JEE రాస్తారు. సో ఆ సిలబస్ కూడా పరిగణనలో తీసుకొని ఈ బుక్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 15 స్టేట్స్ హ్యావ్ అడాప్టెడ్ NCERT బుక్స్. ఈ స్టేట్లో కూడా 2012, 13, 14, 15 ఎప్పుడు రివిజన్స్ జరిగినాయి. NCERTతో మ్యాచ్ చేస్తూ ఆ రకంగా బుక్స్ డిజైన్ చేసాము. కానీ లాస్ట్ 12-13 ఇయర్స్లో NCERT చాలా వరకు రివైజ్ చేయడం వెళ్ళింది. సిమిలర్లీ తగ్గట్టుగా BIEలో జరగలేదు రిఫార్మ్. కాబట్టి ఈ సంవత్సరం సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ అన్నిట్లో టెక్స్ట్ బుక్ సిలబస్ మార్చుకొని ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చే అకాడమిక్ ఇయర్ 2025-26 నుంచి ఇంప్లిమెంటేషన్కి ప్రపోజ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే సైన్స్ కోర్సెస్లో వీఆర్ అడాప్టింగ్ NCERT బుక్స్ యాజ్ ఇట్ ఈస్. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బాటనీలో, జూలాజీలో కొన్ని క్వశ్చన్స్ అడిషన్గా BIE నుంచి దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ NCERT బుక్స్ వీఆర్ అడాప్టింగ్, ప్రపోజింగ్ టు అడాప్ట్. ఫర్ సెకండ్ ఇయర్ సైన్స్ కోర్సెస్ NCERTకే తగ్గట్టుగా సిలబస్ కొంచెం తగ్గించడానికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఫర్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్ సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ కామర్స్ BIE సిలబస్ని కొంచెం మోడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని NCERT బుక్లో ఉన్న చాప్టర్స్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ బుక్స్లో ఫర్ అకాడమిక్ ఇయర్ 25-26 దెర్ ఇస్ నో రిఫార్మ్ ప్రపోజ్డ్. ఫర్ లాంగ్వేజెస్ మనకి తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ, ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్. బికాజ్ చాలా సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్డ్. దాంతోపాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్, జెండర్ ఈక్వాలిటీ, క్రిటికల్ థింకింగ్, మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్, పోయిటరీ, నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్. ఈ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ సిలబస్ ఈసారి ఫస్ట్ ఇయర్కి
ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వీల్ గో ఫర్ సెకండ్ ఇయర్. సో దిస్ రివైజ్ సిలబస్. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీనిచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు. కానీ 6 నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతుంది. మనం ఇచ్చిన పథకాల్ని రద్దు చేశారని అవి అమలు కావడం లేదన్నారు. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తారని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన ఆయిల్ మిల్ రోడ్డులో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు బడ్డీ కొట్టు, తోపుడు బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి నోచుకుని రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందన్నారు. వైసీపీ అసమర్థ పాలనకు ఎన్నికల సమయంలో ప్రజలు కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించడమే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తుండగా అమరావతికి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు అమలు చేస్తారని స్పష్టం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రానికి ఒడివడిగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు సాయంత్రం విశాఖపట్నం వస్తూ ఉన్నారు. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. 2 లక్షల కోట్లు. 2014-19లో కూడా ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధంగా ఆలోచించి మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఇచ్చినట్టయితే మనకి ఈ 5 సంవత్సరాల చీకటి పాలన అనేది ఉండేది కాదు. ఆ రోజున ఆయన నిధులు సరిగ్గా రాకపోవటం వల్ల రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులు ఉండటం వల్ల రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడింది. గత 5 సంవత్సరాల చీకటి పాలనతో రాష్ట్రం యొక్క మనుగడే పోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరలా నారా చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి, ఆయన వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు పోయినంత పరిస్థితి అయిపోయింది. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 50,000 ఓట్లు మెజార్టీ రావడం అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిపాజిట్ పోయిన కింద లెక్కేసు. సాంకేతిక పరంగా డిపాజిట్ వచ్చి ఉండొచ్చు, కానీ 50,000 మెజార్టీ విజయవాడలో రావడం అంటే వాళ్ళకి డిపాజిట్ పోయినట్టే లెక్క. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మోడీ గారు మన రాష్ట్రం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుని మరి రాజధానికి 30,000 కోట్లతో పాటు మరో 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం, అది రైలు డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ రైలు. గద్దె రామ్మోహన్ గారు మన ఎమ్మెల్యే గారు 13-14 డివిజన్స్లో స్వయంగా వ్యాపారం చేసుకోవడానికి బడ్డీ కొట్టి ఇవ్వడం జరిగింది, కూరగాయల బండి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. ఇలా ఇవ్వడం సొంతంగా వ్యాపారం చేసుకొని వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలని ఇస్తుంటారు. ఎమ్మెల్యే గారు ఇదే కాదండి, డివిజన్లో ఒక మనిషి చనిపోతే పేదవాళ్ళకి వాళ్ళకి డబ్బులు సహాయం చేయడం కానీ, మిషన్లు ఇప్పించడం కానీ, టిఫిన్ బండ్లు ఇప్పించడం కానీ, సొంతంగా ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది వృద్ధిలోకి వస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. ఇలా నిండు నూరేళ్ళు మన ఎమ్మెల్యే గారు ఉండాలి, ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఈ రోజున బలహీన వర్గాల వారి కోసం
ప్రతినిత్యం ఎక్కడో చోట ఇక్కడ ఈ రోజున జరిగిన కార్యక్రమం 2 కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళే విధంగా ఒక బడ్డీ కొట్టు, ఒక కూరగాయల కొట్టు, ఆ బడ్డీ కొట్టులో చిల్లర సరుకులు, ఇతర ఎండు చేపల వ్యాపారం చేసుకోవటం, ఈ బండి మీద కూరగాయల వ్యాపారం చేసుకోవటం, ఆ విధంగా 2 కుటుంబాలు ఆర్థికంగా ముందుకెళ్ళిపోయినాయి. వారి బిడ్డల భవిష్యత్తు అంతా బాగుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక బజార్లో ఆయన నియోజకవర్గంలో మొత్తంలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా పేదల పెన్నిధి, మా దేవుడయ్య గద్దె రామ్మోహన్ రావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనిషి తను బతకటమే కాకుండా తను రోజు పొలంలో అత్యంత గొప్ప ఆహారాలు తీసుకోవటమే కాకుండా ఎదుటి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకొని పేదవారి కడగడులు తీర్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఈ మహామనిషికి మరొక్కసారి మనందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుందాం. అట్లాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ రోజున మోదీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. ఆ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంటు అది కూడా ప్రైవేట్ పరం కాకుండా దానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన చర్యలు తీసుకున్నారు. మరి అట్లాగే రైల్వే జోన్ కూడా మనకు వచ్చింది. దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే మరి విమానాశ్రయాలు, కొత్తగా 7 విమానాశ్రయాలు మన రాష్ట్రంలో రాబోతున్నాయి. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గాలంటే అదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకోవడం ద్వారానే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీరామకృష్ణ అన్నారు. 2 నెలల వ్యవధిలోనే 17,000 కోట్ల రూపాయల భారాలు మోపడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2వ రోజు నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని సిపిఐ బృందం వినతి పత్రం అందజేసింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవడంతో పాటు సెక్కి ఒప్పందాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, అదానితో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సోలార్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కమిషన్ కోరడం జరిగింది. ప్రత్యేకించి ఇవాళ కమిషన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను, జెల్లి విల్సన్ గారు, వనజ గారు, రవీంద్రనాథ్ గారు మేమందరం కూడా పాల్గొని మా పార్టీ తరఫున 36 పేజీల డాక్యుమెంట్ వారికి ఇవ్వడం జరిగింది. మా అబ్జెక్షన్స్ చెప్పడమే కాకుండా అనేక విలువైన సూచనలు కూడా అందులో చేయడం జరిగింది. ఇవాళ మేము ఏపీఆర్సీని కోరుతున్నది ఏమంటే, ఒక రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 25 సంవత్సరాల పాటు భారం పడే అదాని ఒప్పందాన్ని రద్దు చేయకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు పవర్ సెక్టర్ని కాపాడడం అనేది సాధ్యం కాదు. అందుకోసం ఇవాళ కమిషన్ వారిని కోరాము. ఏదైతే ఏపీఈఆర్సీ వారు కన్సెంట్ ఇచ్చారో ఆ కన్సెంట్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఇదే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, మేము స్మార్ట్ మీటర్లు అనుమతించమని. పైగా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేసి దాన్ని పగలగొట్టమని కూడా చెప్పారు. కాబట్టి స్మార్ట్ మీటర్స్ ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటు పదే ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మీరు ఏదైతే ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారో ఆ భారాలు తగ్గించాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ అంశాలపైన రాబోయే రోజుల్లో ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర పార్టీలు, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఛార్జీలు తగ్గించేంత వరకు, స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంత వరకు, అదానితో ఉన్న ఒప్పందాన్ని వారు వెనక్కు తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తారు. లీడ్ కమ్ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు లక్ష్మి 20వ వర్ధంతి సందర్భంగా 498A క్లాజ్ 84 పై వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపునిస్తూ చట్టం దుర్వినియోగం అవుతుందనే ప్రచారంలోని వాస్తవాలపై మరింత అవగాహన అందించడానికి బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు చైతన్య మహిళా సంఘం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ జ్యోతి మాట్లాడారు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కర్నూలు జిల్లా బాధ్యురాలు లక్ష్మి మనకు భౌతికంగా దూరమై 20 ఏళ్లు అయిందని, ఆమె మహిళా హక్కుల కోసం పోరాడిన విషయాల్ని ఆమె చర్చించారు. కేంద్రంలో బీజేపీ కార్పొరేట్ ప్రభుత్వంగా పనిచేస్తూ సనాతన ధర్మాన్ని, హిందూ ఫాసిజాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక అసమానతల్ని ఎక్కువ చేస్తూ ప్రజలకు కొంత ఊరటనిచ్చే చట్టాలను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తూ ప్రజల మెదడులో మనువాద భావజాలను నింపే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాధా, చైతన్య మహిళా సంఘం కో కన్వీనర్. మేము ఈరోజు ఒక సెమినార్ నిర్వహిస్తున్నాము. ఈ అసమ సమాజంలో లింగ సమానత్వమా అనేది
ఇది మేము మా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లక్ష్మీ వర్ధంతి సందర్భంగా సమకాలీన పరిస్థితులపై నిర్వహిస్తాం ప్రతి సంవత్సరము. దాంట్లో ఈసారి అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో 498ఏను రద్దు చేయాలనేసి, లింగ సమానత్వ జెండర్ ఈక్వాలిటీ చట్టాలు తీసుకురావాలనేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్న పితృస్వామ్య సమాజము, దళిత ఆదివాసీ అణిచివేత సమాజంలో ఈ అందరికీ సమానమైన చట్టాలు ఇంకా లేవు. ఉన్న చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాలను కావచ్చు, 498A చట్టాలను కావచ్చు నిర్వీర్యం చేసిన ఈ సందర్భంలో ఇంకా స్వామిక స్వభావం గల చట్టాలను తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనే దాని టాపిక్ మీద మేము ఒక సెమినార్ లెక్క కండక్ట్ చేస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా రాష్ట్ర కమిటీ సభ్యురాలని మేము కడప జిల్లా నుండి వచ్చామండి. మా రాష్ట్ర కమిటీ సభ్యురాలి వర్ధంతి సభ సందర్భంగా మేము నిర్వహించిన సెమినార్కి అటెండ్ అయ్యాము. అయితే మేము తీసుకున్న టాపిక్ ఈ జెండర్ ఈక్వాలిటీ చట్టాలపైన చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈరోజు చట్టసభలో లేనటువంటి సమానత్వము కేవలం చట్టాల్లో మాత్రమే నిర్ణయించాలనేటువంటి చర్చ ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మహిళలకి ఎక్కడ సమానత్వం ఇస్తున్నారండి? చట్టసభల్లో ఉన్నాయా? ఇప్పుడు పంచాయతీల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు, అక్కడ కూడా 50% లేదు, ఎక్కడ కూడా 50% లేదు. చట్టసభల్లో 33% అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ లేని 50% ఈ జెండర్ ఈక్వాలిటీలో ఇవ్వడాన్ని ఎంతవరకు సమంజసము? ఇంతవరకు 498A కూడా ఈరోజు కేసులు రిజిస్టర్ చేయడం లేదు. ఎంతమంది మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసులు నమోదు చేసుకోకుండా, కనీసం వాళ్ళ బాధ పట్టించుకోకుండా వెనుదిరిగిపోతున్నారు. ఈరోజు మహిళలు కేసు నమోదు చేయాలన్నా కూడా వారికి రాజకీయ అండదండలు ఉండాలి. అట్లయితే మాత్రమే మహిళల కేసులు తీసుకుంటున్నారు. అలాంటి ఒక పరిస్థితులలో ఉన్న 498ని కూడా రద్దు చేసి జెండర్ సమానత్వం అని మాట్లాడటం అనేది చాలా అమానుషమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. అంటే మొత్తము అన్ని రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏపీడబ్ల్యూజే కృషి చేస్తూ జర్నలిస్టులకు అండగా ఉండాలని ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐవి సుబ్బారావుకు అభినందన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఏకగ్రీవంగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా విజయవాడలోని ప్రెస్ క్లబ్లో అభినందన సభ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వివిధ జిల్లాల నుండి వచ్చిన యూనియన్ నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 10,000 జర్నలిస్టుల సభ్యత్వంతో అతిపెద్ద యూనియన్గా ఏపీయూడబ్ల్యూజే ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. పాండిచ్చేరిలో మార్చి మొదటి వారంలో జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయని తెలిపారు. సుదీర్ఘకాలం నుండి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిరంతరంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసి అండగా నిలుస్తుందన్నారు. వివిధ జిల్లాల యూనియన్ కార్యదర్శులు, అధ్యక్షులు సుబ్బారావును సత్కరించి అభినందన తెలిపారు. దేశంలో ఒక శక్తివంతమైనటువంటి అత్యధిక సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారు పూర్తయిందని చెప్పటం, అధ్యక్షుని ఎన్నిక మొత్తము నిబంధనావళి ప్రకారంగా 2/3 వంతుల నామినేషన్లు వచ్చాయని, ఐవి సుబ్బారావు గారి పేరుతో వచ్చిన నామినేషనే ఏకగ్రీవంగా ఎన్నికకు తోడ్పడిందని చెప్పి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దేశంలో కలకత్తా తర్వాత, పశ్చిమ బెంగాల్ తర్వాత ఒక సుదీర్ఘ చరిత్ర గల వర్కింగ్ జర్నలిస్టుల ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. దానికి ఇంతకుముందే రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పారు, దాదాపు 9,000 పైచిలకు 10,000 వరకు సభ్యులు గల సంఘం తమ నాయకుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది అందరికీ సంతోషదాయకంగా ఉంటుంది. మనం ఇతరులకు చెప్పటమే కాదు,
మన సంఘాన్ని కూడా డెమోక్రటిక్గా నడిపించుకుంటూనే ఇవాళ దాదాపు 7 దశాబ్దాల చరిత్రతో ముందుకు వెళ్తుంది. ఈ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లేకపోయిన సంఘాల గురించి మీరు చూస్తున్నారు, ఎలా పనిచేస్తుంటాయో, ఏ రకంగా ఉంటాయో. నామినేషన్స్ పైనుంచో కింది నుంచో ఎక్కడి నుంచో నామినేషన్స్ జరుగుతాయి తప్ప, అలాగే రాష్ట్ర కౌన్సిల్ కూడా మొత్తము ఇక్కడ ఉన్న 26 జిల్లాల నుంచి ఎన్నికలు జరిగే ప్రక్రియ ప్రారంభమైంది. అది నెలాఖరుకు వచ్చే నెల ఫిబ్రవరి 1st వీక్లో పూర్తవుతుంది. దీని తర్వాత మార్చి మొదటి వారంలో పాండిచ్చేరిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం జరగబోతుంది. అందులో అఖిల భారత నాయకత్వానికి కూడా ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ తయారవుతుంది. మన ఆర్గనైజేషన్స్ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాయి కాబట్టే ఆదరణ ఇంతకాలంగా కొనసాగటం అనేది జరుగుతుంది. దీనికి నిర్వహించిన స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారిని, ఆయన సహాయకులుగా పనిచేసినటువంటి ఎస్కే బాబు గారిని, యునానిమస్గా ఎన్నికైనటువంటి మిత్రులు ఐవి సుబ్బారావు గారికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మిగతా మన కౌన్సిల్ మెంబర్లు 100 కౌన్సిల్ ఉంటుంది. స్టేట్ కౌన్సిల్ మెంబర్లు 100 మంది ఎన్నికవుతారు. ఆ తర్వాత ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కు సంబంధించిన నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నికవుతారు నెక్స్ట్ ఎన్నికల్లో. వారితో పాటు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, ఇది ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ ది అదర్ ఆఫీస్ బెరర్స్. మిగతా జనరల్ సెక్రటరీ కానీ, కార్యవర్గం కానీ, ఇతర ఆఫీస్ బెరర్లందరినీ మన మహాసభ ఎన్నుకుంటుంది. మహాసభ ఎక్కడ, రాష్ట్ర మహాసభ అని ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగేటటువంటి రాష్ట్ర కార్యవర్గం నిర్ధారిస్తుంది. నేను మరోసారి మనసారా ఏకగ్రీవంగా ఎన్నికైన సుబ్బారావు గారిని చిన్న కుండీల్లో పెద్ద వృక్షాల్ని పెంచడమే బోన్సాయ్ ఆర్ట్ అని అమరావతి బోన్సాయ్ సొసైటీ ప్రెసిడెంట్ అమృత కుమారి వెల్లడించారు. వృక్షాలను ఇండ్లలో పెంచుకోవడం ద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ పార్కులో అమరావతి బోన్సాయ్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద వృక్షాల్ని చిన్న కుండీల్లో ఎలా పెంచాలి అన్న విషయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బోన్సాయ్ ఆర్ట్లో ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత విఆర్ చౌదరి బోన్సాయ్ మొక్కల ప్రేమికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమరావతి బోన్సాయ్ సొసైటీ ప్రెసిడెంట్ అమృత్ కుమార్ మాట్లాడారు. కుండీల్లో పెద్ద వృక్షాల్ని ఎలా పెంచాలి అనే విషయం మీద ఉచితంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొక్కలు వృక్షాలను ఇండ్లలో పెంచుకోవడం ద్వారా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కమ్ముల నాగేశ్వరరావు, ట్రెజరర్ కంచుల దుర్గా సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు అమరావతి బోన్సాయ్ సొసైటీ ఒక డెమో క్లాస్ ఏర్పాటు చేసింది. ఈ డెమో క్లాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఫర్ ఆల్ ద బోన్సాయ్ లవర్స్ ఇన్ విజయవాడ, ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ. అండ్ ఇప్పటిదాకా వీ హ్యావ్ అరౌండ్ 80 పీపుల్. And ఈరోజు we are teaching them the very basic of bonsai. Exactly what bonsai is, దానికి ఎలా పెంచాలి, దానికి ఎలా మెయింటైన్ చేయాలి, to create little awareness among people regarding bonsai. And they can take it up as a hobby or they can even take it up as a profession. So the whole idea of Amravati Bonsai Society is to develop bonsais and create awareness among people. మేడం నేను పేరు చెప్పరా? నా పేరు అమృత కుమార్ and I'm the president of Amravati Bonsai Society. We are 45 members in our society and we want more people to come and join us and take it forward. Thank you. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఎదుర్కొనేందుకు గాను ప్రతి ఒక్క మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ప్రముఖ వ్యాపారవేత్త కోపెల్ల మోహన్ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ ను మహిళలకు తెలియజేసే విధంగా చిన్నారులతో సన్ రైజ్ యూత్ కరాటే షో నిర్వహించడం అభినందనీయమన్నారు. దైవచిత్త కార్యక్రమాలతో పాటు యువతను సన్మార్గంలో నడిపించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు.
చిట్టినగర్ నందు సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో ప్రతిరోజు వినూత్న ప్రదర్శనతో సన్ రైజ్ యూత్ స్థానిక ప్రజల్ని ఆహ్లాదపరుస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో భాగంగా ఒక మహిళకు భద్రత ఎంత అవసరమో నేటి సమాజంలో తనను తాను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు జేకే గోజురియు కరాటే అకాడమీ సత్యనారాయణపురం బ్రాంచ్ వారిచే కరాటే షో యూత్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్త కోపెల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ఆయన తెలిపారు. తనను తాను రక్షించుకునే విధంగా మహిళల ఆలోచన విధానం ఉండాలన్నారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అలవర్చుకోవాలో చిన్నారులు అద్భుతంగా కరాటే షో ద్వారా చూపించారని, వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దైవచిత్త కార్యక్రమాలతో పాటు సన్ రైజ్ యూత్ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే షో నిర్వహించిన బహుమతులు ప్రదానం చేశారు. జేకే గోజూరియో కరాటే అకాడమీ వారు సత్యనారాయణపురం వారి యొక్క స్టూడెంట్స్ని 15 మందిని తీసుకొచ్చి మాస్టర్ గారు హర్ష నేతృత్వంలో ఇక్కడ సన్ రైజ్ టీం వారు వాళ్ళ యొక్క ప్రదర్శనని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రదర్శనలో గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉన్నారు. వారు అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రదర్శన వాళ్ళ ఫ్యూచర్కి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందంటే అంత ఎంకరేజింగ్గా ఉంటుందని భావిస్తున్నాము. ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి సన్ రైజ్ వాళ్ళు మంచి ఒక ఔత్సాహిక కార్యక్రమంలో దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్లా ఎంకరేజ్ చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ పెరిగి మన రాష్ట్రం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచిగా ప్రోగ్రాం చేసినటువంటి సన్ రైజ్ టీం వారికి, అదేవిధంగా మాస్టర్ గారికి, హర్షకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి అందరికీ. నా పేరు హర్ష పోతరాజు. నేను బ్లాక్ బెల్ట్ 4th డాన్ జేకే గోజూరియో సత్యనారాయణపురం బ్రాంచ్కి హెడ్ కోచ్ అండి నేను. అలాగే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రెఫరీ చైర్మన్ మెంబర్గా ఇప్పుడు బాధ్యతలు కొనసాగిస్తున్నాను. ఇక్కడ మనకి సన్ రైజ్ టీం వాళ్ళు చాలా ఘనంగా క్రిస్మస్ సంవత్సరం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారండి. సో దాంట్లో ప్రోగ్రాం భాగంగాను కరాటీ ప్రదర్శన అనేది మహిళలకి మీద జరిగే ఇన్సిడెంట్స్ మీద కానీ వాటి మీద కానీ అవగాహన కార్యక్రమం మనకి సన్ రైజ్ టీం వాళ్ళు ఎంతో ఘనంగా చేశారు. దీనికి మా అకాడమీని అప్రోచ్ అయినందుకు సన్ రైజ్ టీం వాళ్ళకిను అక్కడ జరిగిన మేనేజ్మెంట్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జేకే గోజూరియో కరాటే అకాడమీ నుంచి. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. I'm also one of the parent in this academy. I feel very happy to hear today. Actually, JK Gozurio Karate Academy ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు ఎవరికైనా సరే కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా చాలా అవసరం. బయట జరుగుతున్న అత్యాచారాల మూలాన కావచ్చు, ఏదైనా కావచ్చు, బయట స్త్రీ ఎంతో ఎదిగింది, ఎంతో ముందుకెళ్ళింది, ఎన్నో రంగాల్లో ముందుకెళ్ళింది అంటున్నారు తప్ప మనకి బయట జరిగే అత్యాచారాలని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఏ గవర్నమెంట్ అయినా మారచ్చు, ఏదైనా మారచ్చు, ముందు మారాల్సింది స్త్రీ. తను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది తనకి చాలా అవసరం. తను మారితేనే, తను ప్రొటెక్ట్ చేసుకోగలిగితేనే, ఒక గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల బయటకు ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. ధైర్యంగా వెళ్ళడం ఈ రోజుల్లో అందరూ వెళ్తున్నారండి. కానీ తిరిగి వచ్చే వరకు పేరెంట్స్ అంతే టెన్షన్తో భయపడుతూనే ఉంటున్నారు. ఏ టైంలో ఏం జరుగుతుంది అన్న తెలియకుండా. ఏ ఉద్యోగం అయినా కావచ్చు, పగలు రాత్రి అన్న తేడా లేకుండా అన్నీ చేస్తున్నారు, అన్నిట్లోనూ ముందుకు వెళ్తున్నారు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది లేకపోతే బయట ఆడపిల్లలకి అస్సలు ప్రొటెక్షన్ లేదు. యాక్చువల్లీ అందుకోసం ఈవెన్ మన డిప్యూటీ సీఎం గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మనకి కరాటే ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం, అందరూ కరాటే నేర్పించండి అని. ఇంకా మా సత్యనారాయణపురం జేకే గోజూరియో కరాటే అకాడమీ ఫస్ట్ టైం నేను సార్ని కలిసినప్పుడు, మా పిల్లల గురించి నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు, నేను యాక్చువల్లీ ఒక కోచ్ దగ్గరికి పంపడానికి కూడా పంపచ్చా ఎంతవరకు అని కొంచెం
ఆలోచిస్తూనే వెళ్ళాను. బట్ వన్స్ అప్రోచ్ అయ్యాక ఆ డిసిప్లినరీ యాక్షన్ కానీ, ఆయన తీసుకునే శ్రద్ధ కానీ, ఏదైనా కానీ చాలా ఎక్సలెంట్గా ఒక స్టూడెంట్ పట్ల ఒక టీచర్ ఏ విధంగా శ్రద్ధ చూపించాలో అంతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. పిల్లలకి వన్స్ అక్కడ జాయిన్ అయ్యారంటే మళ్ళీ వెనక్కి వెళ్తాము, మేము మానేస్తాము అనే పిల్లలే ఉండరండి. అంత బాగా డిసిప్లినరీ యాక్షన్ కానీ, వాళ్ళకి తీసుకునే శ్రద్ధ కానీ అంతే ఇదిగా తీసుకుంటారు. చాలా బాగా చెప్తారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. 3 సంవత్సరములుగా సన్ రైజ్ యూత్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు టైలర్పేట చిట్టనగర్ నందు ఘనంగా జరుపుతున్నాం. ఈరోజు జేకే గోజూరియో అకాడమీ సత్యనారాయణపురం నుంచి హర్ష మాస్టర్ గారి తరపున కరాటే ఇక్కడ పెట్టడం జరిగింది. దేశంలో జరిగే అత్యాచారాలు, మహిళల మీద చాలా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతున్నాయి. అందువల్లనే ఇక్కడ మా పేటలో ఉన్న ఆడపిల్లలకి రక్షణ కలగాలని ఇక్కడ కరాటే పెట్టడం జరిగింది. మాస్టర్ హర్ష గారు బాగా అందరికీ అర్థమయ్యేటట్టు చూపించారు పిల్లల ద్వారా. ఇలాగే ముందు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుతున్నామని సన్ రైజ్ యూత్ తరపున తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. తెలిపిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.